క్రైస్తులాడండి అందరికీ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు, దేవాది దేవుని దీవెనలండి. మరి దేవుని కృపను బట్టి ఈరోజు మనకు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినాయండిగా. మరి ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యము నిర్గమాకాండము 25వ అధ్యాయము 30వ వచనము. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. అంటే మనము ప్రతి సంఘంలో కూడా మనము సంస్కార భోజనం తీసుకుంటూ ఉంటాం కదండి. మరి ప్రభు ఈ సంస్కార భోజనం యొక్క విలువను గురించి మనతో మాట్లాడినాయన్నారు ఈరోజు. మరి ఈ బల్ల అనేది సన్నిధి రొట్టెలు ఉంచేటువంటి బల్లగా మనం చూస్తున్నాము. ఈ బల్ల ఇది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుందంట. ఆవరణంలో మరి కొన్ని ఉపకరణాలు ఉంటాయి, కానీ అవి మేలిమి బంగారంతో కవర్ చేయబడి కాదు. ఎందుకంటే ఆవరణంలో ప్రతి వారు కూడా ముట్టుకుంటారు వాటిని. కానీ పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి యాజకులు మాత్రమే మరి పరిచర్య చేసుకునేటువంటి ఉపకరణాలు కాబట్టి అవి అంట మరి తుమ్మకర్రతోటి చేయబడి మరి మేలిం బంగారుతో అవి కవర్ చేయబడినాయి అంట. అంటే పరిశుద్ధ స్థలంలో ఉండదగినటువంటి ఈ యొక్క మరి బల్ల, దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. నిత్యము ప్రభు సన్నిధిలో మరి ఉండటానికి ఈ బల్ల మీద మరి రొట్టెలు ఉంచాలంట. కాబట్టి బల్ల అనేది ఏంటంటే సాధారణంగా మన ఇండియాలో కూడా మనం ఏం చేస్తామండి, భోజనం చేసేటప్పుడు అందరం ఇలా కూర్చుని ఉంటే అమ్మ మన అందరికీ వడ్డిస్తూ ఉంటుంది కదా. అప్పుడు మనం అందరం కలిసి భోజనం చేస్తాం. అంటే అక్కడ మనకు కుటుంబంలో సహవాసం అనేది మనం అక్కడ చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ అమెరికన్స్ కూడా అంతే. పగలంతా ఎలా ఉన్నా కూడా ఆ టైం వచ్చినప్పుడు, డిన్నర్ టైం వచ్చినప్పుడు అందరూ బల్ల దగ్గర కూడుకుని ప్రార్థన చేసుకుని మరి భోజనం చేసేవారని కూడా నేను చాలాసార్లు విన్నాను, చదివాను కూడా. కాబట్టి ఈ బల్ల అనేది ఏంటంటే ప్రభు మనలందరినీ కూడా ఒక సహవాసంలో ఉండమని ప్రభు ఇచ్చేటువంటి మరి మనకు ఒక ఏమంటారు, మనకు ఒక ఆలోచన అన్నమాట. ఈ బల్ల దగ్గర మనం అందరం కలిసి సహవాసం చేయాలి, ప్రభుతో సహవాసం చేయాలని మరి ప్రభు మనకు చెప్తున్నారన్నమాట. బల్ల కాకుండా బల్ల మీద ఉంచబడిన రొట్టెలు కూడా. బల్ల అనేది ఏంటంటే పోషణకు గుర్తు. మనకి అంటే భోజనం చేయటం కానీ మరి ఆత్మీయంగా మనం బలపడటానికి కానీ మనం సహవాసం చేయటం కానీ అనేది ఈ పోషణానికి గుర్తు అనమాట. కాబట్టి అదే కాకుండా సహవాసానికి గుర్తు. ఈ సహవాసము అంటే మరి యోబు గ్రంథం 22:1 ఉంటుంది, ఆయనతో సహవాసం చేసిన ఎడల మరి అంటే ఆయనతో మనం సహవాసం చేసినట్లయితే అలాగున నీకు మేలు కలుగును అంటున్నాడు. అంటే మనం సహవాసం చేయటం వల్ల మనకు మేలు కలుగుతుంది. ప్రభుతో సహవాసం చేసిన ఎడల మనకు మేలు కలిగేలాగా దేవుడు మనకు సహాయం చేస్తాడనమాట. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము, మనుషులతో సహవాసం చేస్తామనుకో ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. అలాగే మనం కుటుంబ సభ్యులతో సహవాసం చేసినట్లయితే మన కుటుంబంలో అటువంటి ఐక్యత, సమాధానము, ఒకరొకరు అండర్స్టాండింగ్ పెరుగుతుంది. అలాగే మనము దేవునితో సహవాసం చేసినట్లయితే దేవునితో మనకున్న చనువు పెరుగుతుంది. మరి ఈ లోక సంబంధమైనటువంటి ఈ సహవాసము మనకు అంతగా మరి దేవునికి విరుద్ధమైంది కదండి. ఈ లోక స్నేహము దేవునికి వైరం అంటున్నాడు. అటువంటి స్థితిలో మనం వెళ్లకుండా మరి మనం ప్రభువుతో సహవాసం చేసినట్లయితే మరి మన కుటుంబాల్లో సమాధానం ఉంటుంది. అలాగే ఆయనతో సమాధానంగా మరి లోకంలో మరి అందరితోనూ సహవాసం చేసే స్థితిని దేవుడిస్తాడు మనకి. మన కుటుంబంతో కూడా మంచి ఐక్యమత్యత ఉండేలాగా దేవుడు సహాయం చేస్తాడనమాట. కాబట్టి ఈ మనకి కావాల్సిన మేళ్ళన్నీ కూడా దేవుడు ముందుగా సిద్ధపరుచున్నాడు. మనిషికి ఏం కావాలి అనేసి సిద్ధపరుస్తున్నాడు. బట్ అమ్మ నాన్న ఉన్నారనుకోండి, పిల్లలు లేచడానికి
గబగబ వాళ్ళకి ఏం కావాలో భోజనం అనేసి అన్ని కూడా సిద్ధపరిచి పెడతారు. లెగ్గానే బ్రేక్ఫాస్ట్ ఇచ్చి అంతా తీసుకుని వెళ్ళి మరి స్కూల్లో దిగబెట్టి రావటం, మరి మధ్యాహ్నం వాళ్ళు వచ్చేటడికి లంచ్ ఉందా లేదా చూడటం, లేదా లంచ్ బాక్స్ ఇచ్చేయటం, మరి సాయంత్రం వచ్చేటడికి వాళ్ళు వచ్చేటడికి డిన్నర్కి స్నాక్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకుంటారు తల్లిదండ్రులుగా. అలాగే మన దేవుడు కూడా మన కొరకు మనకి ఏమేమి కావాలో అన్ని కూడా మనము అడగక ముందే మన అక్కర్లు ఎరిగిన దేవుడిగా మరి మన కొరకు అన్ని సిద్ధపరిచేటువంటి వారు మన తండ్రి మాత్రమే. అంటే ఇది ఒక భోజనపు బల్ల. మరి దావీదు మహారాజు గారు కూడా మరి యోనాతాను కుమారుడు అయినటువంటి మెఫీబోషెతుకు మరి తన బల్ల యొద్ద ఉండేటువంటి వారిలో ఆయనకు ఒక స్థానం ఇచ్చారంట. అక్కడ ఆయనతో పాటు కలిసి భోజనం చేయటానికి. మరి చెప్పాలంటే సౌలు గారు ఈయన ఒక చాలా ఇదిగా చూశారు కదండి, ఒక శత్రువుగా చూసి చంపేయాలని చూశారు. మరి ఆయన కుమారుడైన యోనాతాను తనతో ఉన్నటువంటి ఆ యొక్క బంధం, ఆ స్నేహం బట్టి ఆయన అనుకున్నాడు, ఖచ్చితంగా మరి యోనాతానుకు నేను మేలు చేయాలా, ఆయన బిడ్డలకు మేలు చేయాలా అనుకున్నాడు. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము ఈ లోకంలో మరి సాతానుతో ఎంతగానో సహవాసం చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి పని మనకి దేవునికి విరుద్ధంగా చేస్తూ ఉంటున్నాము. చేస్తూ వాడి యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోయి వాడి యొక్క చిత్తాన్ని అనుసరించి మనం నడుచుకుంటాము. కానీ మనము ఎక్కడ ఉన్నప్పటికీ ఎటువంటి సాతాను యొక్క మరి అనుచరులంగా ఆయన బిడ్డలంగా మనం పెరుగుతున్నప్పటికీ మన దేవుడు మనలను ఆ యొక్క బంధకాల నుండి విడిపించాలని, మనము మరి సాతానుని బట్టి మనం చెడ్డగా ఉన్నాం, కానీ మనం అసలు మన స్వభావం చెడ్డది కాదు. ఎందుకంటే మనం ఆయన రూపంలో మనం సృష్టింపబడ్డామని దేవునికి తెలుసు. కాబట్టి దేవుడే మనలను ఎలాగైనా సరే ఆ బంధకాల నుండి విడిపించాలని, ఆయనతో పాటు ఆయన బల్ల మీద కూర్చుని ఆయనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు మన దేవుడు. కాబట్టి ఆయన బల్ల మీద కూర్చునే యోగ్యతను మనకు కలుగజేయటకు చూస్తున్నాడు. యోనాతాను కూడా మరి ఎంత స్నేహంగా ఉన్నాడు కదా మరి ఈయనతో, దావీదు గారితో. కాబట్టి మరి అలా ఉన్నప్పటికీ యోనాతాను, అరే నా స్నేహితుని కోసం నా తండ్రి తప్పు చేస్తున్నాడు కాబట్టి వాడిని విడిచిపెట్టేసేసి మరి స్నేహితుడు చేస్తున్న మంచి పనిలో నేను ఉంటాను అని అనుకుని ఉన్నాడు కదా, అన్నాడు కూడా. కాబట్టి నువ్వు రాజు అవుతావు, నువ్వేం భయపడొద్దు, నీకు నేను ఇదిగా ఉంటాను, నీకు సేవకుడిగా ఉంటాను అనేసి కూడా ఆయన బలపరిచాడు. అంటే మంచిగానే అనిపిస్తుంది ఆయనకి, కానీ తండ్రిని విడిచిపెట్టలేనటువంటి బలహీనత ఆయనకు ఉందన్నట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ఏం చేయడు, తండ్రితో పాటు అతను కూడా నశించాడు. మనం కూడా అంతే, ఈ లోకాన్ని హత్తుకుని ఈ లోక పనులు చేస్తూ సాతానికి ఇష్టమైన పనులన్నీ చేస్తూ వాడితో పాటు ఆ నరకాగ్నిలోకి వెళ్లకుండా మనల్ని ఆపాలని దేవుడు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాము, మరి వాడిని అంటుకుని వాడిని వదిలిపెట్టలేనటువంటి బలహీనతలకు మనము మరి లోనైపోతూ ఉంటాం అనమాట. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నాతో సహవాసం చేయండి, నేను మిమ్మల్ని మరి అటువంటి బంధకాల నుండి విడిపిస్తాను, నేను మిమ్మల్ని చేస్తున్నాను అనేసి దేవుడు మనకు చెప్తా ఉన్నప్పటికీ మనం ఎప్పుడు కూడా మనము వినే స్థితిలో మనం ఉండట్లేదన్నమాట. కాబట్టి దావీదు రాజు అయినప్పుడు యోనాతానుకు నేను మేలు చేయాలని ఆయన కుమారుని జ్ఞాపకం చేసుకొని తన బల్ల యొద్ద ప్రతిదినము మరి భోజనం చేసే స్థితిలో మరి ఆయన కుమారుని జ్ఞాపకం చేసుకుని తీసుకుని వెళ్ళి ఆయన బల్ల మీద కూర్చునేటువంటి యోగ్యతను ఆయనకి ఇచ్చాడట. అంటే మెఫీబోషెతు కుంటివాడైనప్పటికీ మరి వెతికి ఆయన కోసం తీసుకొచ్చి ఇచ్చాడంట. రాజుగారి బల్ల మీద రాజుగారి పిల్లలతో పాటు సమానంగా కూర్చునే యోగ్యతను ఆయన ఇచ్చాడంట. ఆయన ఎవరు, ఆయన ఒక శత్రువు యొక్క మరి మనవడుగా ఉన్నప్పటికీ మరి ఆయనకు ఆ యొక్క యోగ్యతను కలుగజేశారంట. మన ప్రభు కూడా మన కొరకు అదే చూస్తున్నారు. నా వైపు తిరగండి, నేను మీకోసం సాయం చేయడానికి వచ్చాను, ఈ లోకానికి మీకోసం నేను ప్రాణం ఇచ్చడానికి వచ్చాను
ప్రాణం ఇచ్చాను, మీకోసం నా రక్తాన్ని తారపోసాను, నా రక్తంలో మీరు కడగబడండి, మీరు పవిత్రులుగా ఉండండి, మీరు ఆ విధంగా ఉన్నప్పుడు మీకు మేలు కలుగుతుంది అని చెప్పి నాతో సహవాసం చేయండి అని మన ప్రభువు మరి అడుగుతా ఉన్నారన్నమాట. మనం ఎంతైనా సరే మనం ఏ విధంగా నడిచినప్పటికీ మనల్ని జ్ఞాపకం చేసుకుని మనకు మేలు చేస్తానని ఆయన చెప్తున్నా ఉన్నారన్నమాట. అనుదినము కూడా మనలను ఆయన బల యొద్దకు ఆహ్వానిస్తున్నారు ప్రభు. మనం ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు మనకి ఏ మేలు చేయాలో అది కూడా ముందుగానే ఆయన సిద్ధపరిచి పెట్టుంచారంట. కాబట్టి ఆయనతో మరి ఆయన తలంపులతో ప్రతినిత్యము మనము గడిపినట్లయితే, అంటే దాన్ని అనుదినము అనుక్షణము కూడా మన తలంపు అంతా ప్రభు మీద పెట్టుకుని మనం ఉన్నట్లయితే, మనం ఏ పని చేస్తున్నా సరే, వంట చేస్తున్నామా, ఇల్లు తుడుస్తున్నామా, ఇంకేదన్నా చేస్తున్నామా, బయటికి వెళ్తున్నామా, ప్రయాణం చేస్తున్నామా, ప్రతి విషయంలో కూడా ప్రభు వైపు మన హృదయాన్ని ఎత్తుకున్నట్లయితే అది నిత్య సన్నిధి అవుతుంది. అంటే నిత్యము ఆయనతో నడుస్తున్నాం అనమాట. హానోక్ గారు కూడా ప్రభువుతో నడిచారట. ఇటు ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, మరి ఇంట్లోకి ఏం కావాలో చూసుకుంటూ, భార్యను చూసుకుంటూ, బిడ్డలను చూసుకుంటూ కూడా ఆయన ప్రభువుతో సహవాసం చేస్తారంట, ప్రభువుతో నడిచారని కూడా ఉంది. అంటే ఆ విధమైనటువంటి అంతస్తుకు మనము ఎదగలము ఎప్పుడు మనము నిత్య సన్నిధి చేసినప్పుడు. కాబట్టి మనం ఏ విధంగా నిత్య సన్నిధి చేస్తున్నాము, ఏ విధంగా ప్రభువుతో సహవాసం చేస్తున్నాం అన్నది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కొన్ని చర్చెస్ లో ఒక్కొక్కసారి నెలకు ఒకసారి కమ్యూనియన్ ఇస్తారు. కొన్ని చర్చెస్ లో మరి వారానికి ఒకసారి ఇస్తారు. కొన్ని చర్చెస్ లో ప్రతిసారి వాళ్ళు కూడుకున్నప్పుడు అలా ఈవెన్ వీక్ డేస్ కూడుకున్నా కూడా వాళ్ళకి మరి శరీర రక్తాలు ఇస్తారన్నమాట. మనం ప్రభు యొక్క మరి శరీర రక్తాల్లో పాల్గొన్నప్పుడు ఆయన యొక్క మరణ పునరుద్ధాలను మనము జ్ఞాపకం చేసుకుంది. ఆయన అంటాడు కదా, ఇది చేయటం వల్ల నన్ను జ్ఞాపకం చేసుకోనండి అంటాడు. కాబట్టి ఆయన శరీరాన్ని మనం పుచ్చుకున్నప్పుడు, ఆయన రక్తాన్ని మనం తాగినప్పుడు మనం ఏం చేస్తున్నామో ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిలువలో ప్రభు మన కొరకు పడిన బాధను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మన కొరకు ఎంత త్యాగం చేశాడో జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దాన్ని చేసుకోవటం వల్ల మనం ఏం చేస్తామో ఆ విధంగా మనల్ని మనము ఆయన రక్తం చేత శుద్ధి చేయబడతాం. కాబట్టి మనం తీసుకునే ద్రాక్షారసము మరి రొట్టె అంటాము, కానీ అది శరీర రక్తంగా, ఆయన శరీరంగా, ఆయన రక్తంగా మనం ఎప్పుడైతే భావించి తీసుకుంటామో అది మనలను మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుందంట. కాబట్టి మనము ఆయనతో సహవాసం చేయట అంటే ఆయనకు కుమారులుగా ఉండటకు మరి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. అలాగే ఆయనతో సహవాసం చేయటం వలన మనము ఆయన దగ్గర నుండి మంచి సమాధానాన్ని సంపాదించుకుంటాం అన్నమాట. మరి ఆయనతో సహవాసం చేయటం వల్ల దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ అన్ని లక్షణాలు కూడా ఎక్కడున్నాయంటే ఆయన సహవాసంలో ఉంది. ఆయన ఆ విధంగా ఆయన శరీర రక్తాలు పుచ్చుకోవటం వల్ల ఆయనతో సహవాసం చేసినట్లుగా మనం భావించాలన్నమాట. మరి ఎందుకంటే ఆయన శరీరము, ఆయన రక్తం మన బాడీలోకి వస్తుంది. మనము ఆయనతోనూ ఆయన మనలోనూ మరి ఉన్నట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ఆయన మనలో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి అణువణువును ఎటువంటి మరి క్లిష్టమైనటువంటి పాపమైనా సరే, దాన్ని విడిచిపెట్టలేని పాపమైనా సరే ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు వాటన్నిటి నుండి మనకు దేవుడు విడుదల కలుగు చేస్తారు. దేవుడు చెప్తున్నాడు, నాతో సహవాసం చేయండి, మరి మీకు మేలు చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఇంకోటి చెప్తున్నాడు, ఆ గడియ ఎప్పుడు వచ్చినో మీరు ఎరుగరు కనుక వెలుగుగా ఉంటున్నారు. ప్రభు కూడా అంటే ఆయన తలంపులతో ఉన్నవారు. ఇప్పుడు ప్రతి నిమిషము ప్రభుతో తలంపులతో ఉన్నాం అనుకోండి, అంటే ఆయనతో కలిసి నడుస్తున్నట్టే కదా. మనం ఇప్పుడు హానోక్ గారు ఎట్లాగే నడిచారు కదా, మరి ఆయనతో తలంపుల్లోనే ఉన్నారు. ఇంట్లో ఉన్న పిల్లలతో ఉన్నా ఏం చేస్తున్నా కూడా ఆయనతో నడిచినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఏలియా గారు, ఎలీషా గారు ఉన్నారు. మరి ఆయన అంటున్నాడు, ఓకే నువ్వు ఇక్కడ ఉండిపో అంటున్నావు అన్నప్పటికీ కూడా ఎలీషా గారు నిన్ను విడువునని ఆయనతో ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఆయన రాకడలో ఆయన మరి పైకి ఎత్తబడినప్పుడు
ఆయన దగ్గర నుండి వచ్చేటువంటి ఆ యొక్క దుప్పటిని మరి ఆయన దగ్గర నుండి వచ్చేటువంటి రుణంతల పాల ఆత్మను కూడా ఆయన పొందగలిగారు అనమాట. మనం కూడా మరి ఆయనతో సహవాసం చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మనకు కూడా దేవుని యొక్క కృపలో మరి ఆయన రాకడలో ఎత్తబడగలిగినటువంటి స్థితిని మనము సంపాదించుకోవచ్చు అని కూడా మనము గ్రహించవచ్చు. మరి యేసు నీ తలపే నాకు ఎంతో హాయి అని ఒక పాట ఉంది. అంటే ఆయన తలంపులు ఒక హాయినిస్తాయి అనమాట. ఎంత అంటే ఎంతో, అసలు దాన్ని వివరించలేము అనమాట. అసలు దాన్ని ఇట్లా మెజర్ చేయలేము. ఇంతే హాయి అని చెప్పడానికి లేదు. కాబట్టి ఆయన యొక్క నామంలో, ఆయనతో సహవాసంలో, ఆయన సన్నిధిలో మనకు చాలా ఎక్కువటువంటి మరి హాయి ఉంటుంది. అటువంటి హాయిని మనము ఎప్పుడు సంపాదించుకుంటామంటే ఆయన గురించి తలంచుకుంటూ, ఆయన గురించి పాడుతూ, ఆయన గురించి మరి మహింపరుస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనతో నడిచినప్పుడు ఆ యొక్క హాయి యొక్క విలువను మనము గుర్తించగలుగుతాము. దాన్ని మనము గ్రహించుకోగలుగుతాం అన్నమాట. మరి అలాగే మనము ఆత్మ సంబంధమైనటువంటి మరి ఈ లోక సంబంధమైనటువంటి మరి మరి కుంటితనంలో, మరి ఈ లోక సంబంధంగా నడుచుకున్నప్పుడు కుంటితనంలో ఉంటుంది. ఎందుకంటే ఆయన సన్నిధికి వెళ్ళలేకపోతా ఉంటాం మనము. మరి అలాగే గుడ్డివారం అవుతాము, ఎందుకంటే ఆయన చూడలేని స్థితిలో ఉంటాం. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి చెవిటి వారం, ఆయన మాట్లాడుతున్నా కూడా మనం వినలేని స్థితిలో ఉంటాం అనమాట. అలాగే ఆయన పరిపూర్ణంగా మనకు సహాయం చేయలేని, ఆయనతో సహవాసం చేయలేని స్థితిలో మనం ఉంటాం. హృదయపూర్వకంగా ఆయనతో సహవాసం చేయలేని స్థితిలో ఉంటాం. కానీ దేవుడు మనలను ఆయన బల్ల యుద్ధకు మనలను ఆహ్వానిస్తున్నారట. ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తే ఈ పరిస్థితులన్నిటి నుండి కూడా మనము బాగుపడతాము, దాంట్లో నుండి బయటపడతాము, బంధకాల నుండి విడిపింపబడతాము. మనం గుడ్డివారమా, మనకు ఆత్మీయ దృష్టినిస్తాడు దేవుడు. మనము కుంటివారమా, నడవగలిగిన స్థితిని దేవుడు ఇస్తాడు మనకి. చెవిటి వారమా, మన చెవి వినగలిగినటువంటి, ఆయన మాటను వినగలిగినటువంటి స్థితిని, హృదయపూర్వకంగా ఆయన అనుసరించే స్థితిని దేవుడు మనకు దయచేస్తాడు. ఎప్పుడంటే ఆయనతో సహవాసం చేయాలని మనం నిర్ణయించుకున్నప్పుడు. దేవుడు అంటున్నాడు, ఒక ఆయన అన్నాడంట, అయ్యా నేను పాపని, నేను సరి చేసుకుని అప్పుడు చర్చికి వస్తాను అన్నాడంట పాస్టర్ గారితో. అంటే పాస్టర్ గారు అంటే, అయ్యా నువ్వు సరి చేసుకున్నాక నీకు దేవుడికి అక్కర్లేదు, నువ్వు పాపిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను బాగు చేస్తాడు. నువ్వు పాపివని తెలుసుకున్నప్పుడు దాన్ని ఎక్కడ నువ్వు బాగు చేసుకోవాలి అనేటువంటి ప్లేస్ నీకు తెలియాలా. నువ్వు ఇంట్లో ఉండి నేను చేసుకుంటా అంటే నువ్వు చేయలేవు. అది ఆత్మ సంబంధమైంది. ఆత్మ మాత్రమే మనం బాగు చేయగలిగిన స్థితి ఉంటుంది. కాబట్టి దేవుడు మాత్రమే మన పాపాలను క్షమించగలడు. కాబట్టి మనం ఏదన్నా తప్పు చేసినా, పాపం చేసినా మనల్ని క్షమించి అక్కను చేర్చుకుని మనల్ని పవిత్రపరచగలిగిన శక్తి గల దేవుని దగ్గరికి రావాలి. కానీ నేను ఎప్పుడో సరి అవుతానండి, అప్పుడు వస్తానులే, అప్పుడు చూద్దాము అదే అనుకుంటే నీకు ఎప్పటికీ సరికావు. ఈ లోపల రావటం, సాతాను చెప్పటం, మనం కూడా నరకంలోకి నడవటం కూడా అవుతుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మన చిన్న లోపం ఉన్నా, ఏ లోపం ఉన్నా, పెద్ద లోపం ఉన్నా, మన దృష్టిలో మనం అనుకుంటాం మనం చాలా మంచివాళ్ళం, పవిత్రలో మేము బాగా అన్నిటిలోనూ మేము మంచుకున్నాం, ఏ విషయంలో నేను తప్పు చేయట్లేదు కనుక నేను పరిశుద్ధుడినే అనుకుంటా ఉంటాం. కానీ మనం ఎప్పటికీ కూడా పరిశుద్ధులము కాము. కాబట్టి ప్రభువు మాత్రమే మనలను పరిశుద్ధులుగా చేయగలడు. ఆయన మాత్రమే మరి తుమ్మకరని మరి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క బలను మరి అతి పరిశుద్ధమైనటువంటి మరి స్థితిలోకి మనలను మార్చగలిగిన శక్తి గలవాడు మన దేవుడు మాత్రమే. తుమ్మకరను ఆయన మరి మేలిమి బంగారుతో కవర్ చేస్తారట. మేలిమి బంగారుతో అంటే ఆయన మహిమతో మనము మట్టి శరీరమైన మనము ఆయన యొక్క మరి మహిమ చేత మనము కప్పబడినప్పుడు, మనము దేవుడి పరలోక రాజ్యంకి వెళ్ళినప్పుడు తండ్రి మనల్ని చూచి మన మీదనున్న ఆయన రక్తాన్ని, ఆయన మహిమను చూచి మనలను పరలోకంలోకి ఎంట్రీ ఇస్తారట. అంటే మనం మట్టి శరీరంగా మా తుమ్మకారిగా వెళ్ళినట్లయితే మనం ఏమీ చేయలేము. మనం అసలు లోపలికి వెళ్ళగలిగినటువంటి స్థితికి కూడా మనం రాదు.
కాబట్టి మనం మట్టి వారమే, అరే మాకు అసలు యోగ్యత లేదే అని మనం అనుకుంటూ ఉంటాము. తుంబకర సాధారణంగా ఎట్లా ఉంటుందండి, భయంకరమైన ముళ్ళు దాని నిండా ఇలా పట్టుకున్నామంటే మనకు ముళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి. అంటే మన స్థితి అటువంటిది అనమాట. దాని నిండా మచ్చలు ఉంటాయి, దాని నిండా పురుగులు ఉంటాయి. కానీ అదిగో అటువంటి నీచమైనటువంటి తుమ్మకర నింద్యాలు సాధారణంగా ఎవరు కూడా దేనికి కూడా ఉపయోగించరు, పొయ్యిలో వేయిస్తాక తప్పితే ఆ ముళ్ళ కంపలను అది కాల్చేస్తారనమాట సాధారణంగా. కానీ అటువంటి కర్రను దేవుడు ఏర్పరచుకుని మరి మనకి ఏ స్థితి లేని మరి ఎంతో అయోగ్యతమైనటువంటి స్థితిలో ఉన్న మనలను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. నీవు ఏర్పాట్లో ఉన్నావా? ఏర్పాట్లో ఉన్నాను నేను, పర్లేదు అనుకుంటున్నావా? ఏర్పాట్లో ఉన్నప్పుడు ఏర్పాటుకు తగిన క్రియలు మనం చేస్తున్నామా? కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా మనల్ని మనం పరీక్షించుకుందాం. మనల్ని మనం యోగ్యులమా కాదా? ఈ మట్టి శరీరాన్ని ఇక్కడే వదిలిపెడతాం, కానీ మన ఆత్మ మాత్రమే ప్రభు దగ్గరికి వెళ్తున్నప్పుడు మనము మట్టి సంబంధమైనటువంటి స్థితిలో వెళ్తున్నామా, లేకపోతే ఆత్మ చేత మనము నింపబడిన వారమై మరి అక్కడికి వెళ్తున్నామా? మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే ఆత్మీయంగా ఉన్నప్పుడే, మహిమలో మరి ఆయన చేత కప్పబడినప్పుడే మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన స్థితిని మనము సంపాదించుకోగలుగుతాం అన్నమాట. అలాగే ఇంకొక బల్ల ఉందండి, అదేంటంటే సొలొమోను రాజు గారి యొక్క బల్లంట. మరి షేబదేశపు రాణి సొలొమోను గారిని చూడటానికి వచ్చినప్పుడు మరి ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన బల్ల మీద ఉన్నటువంటి భోజన పదార్థాలని, తర్వాత ఆయన సేవకులు కూర్చుండే విధానాన్ని, ఆ పీఠాలని, తర్వాత ఆయనకు ఉపచారులు కనిపెట్టి ఉండేటువంటి ఉపచారులు, వారి వస్త్రాలు అన్ని కూడా వారికి, ఆయనకి గిన్నె అందించే వారిని, మరి ఇవన్నీ కూడా చూసి మరి యెహోవా మందిరంలో ఆయన అర్పించే అర్పణలు, దహన బలులు చూసి చాలా విస్మయం పొందిందంట. అంటే ఎంతో ఆశ్చర్యపోయిందనమాట. అంటే ఈ లోక సంబంధమైనటువంటి రాజుగారు మరి ఆయన యొక్క మరి బల్ల మరి ఎంత ఇదిగా ఉన్నప్పుడు, పరలోక రాజు అయినటువంటి మన దేవుడు మరి ఆయన బల్ల ఎంతో గొప్పగా ఉంటుంది కదా. మరి అటువంటి చోట మనకు దేవదూతలు వచ్చి మనకు పరిచారం చేస్తూ, మనకు గిన్నె అందిస్తూ, మనకు వడ్డిచ్చేవారుగా, మరి అసలు మనం ఊహించడానికి కూడా మరి మన ఊహకు అందనటువంటి ఆనందం మరి అక్కడ ఉంటుంది కదా. మరి అటువంటి నిత్య జీవంలో ఎల్ల కాలము మనము ఆయనతో పాటు కూర్చుని, ఆయన బల్ల మీద కూర్చుని ఆయనతో పాటు భోజనం చేసేటువంటి ఆ శాశ్వతమైన ఆ స్థితిని మనం సంపాదించుకోవాలంటే కేవలం ఆయన అంటున్నాడు, నాతో సహవాసం చేయండి అంటున్నాడు. ఆ సహవాసం అనేది ఇక దేవుని యొక్క సన్నిధిగా మనం కూడా గుర్తించవచ్చు అనమాట. కాబట్టి ఆ పరలోక వైభవంలో మనకు ఊహకు అందనంత గొప్ప ఆ యొక్క స్థితిలోకి దేవుడు మనల్ని ఎప్పుడు తీసుకెళ్తాడంటే, ప్రభువుతో సహవాసం చేసి, ప్రభు రక్తం చేత మనం కడగబడి, మరి ఆయన యొక్క మహిమ చేత మనం కప్పబడినప్పుడు మనం ఖచ్చితంగా మనం ఆ స్థితిని సంపాదించుకోగలుగుతాం. మరి సొలొమోను రాజు మరి ఈ లోకంలో ఎంతో గొప్ప రాజు, జ్ఞానం గల రాజు. ఆయన చూడటానికి ఎంతో మంది ఎన్నో దేశాల నుండి వచ్చేవారట. మరి కానీ మన యేసయ్య అయితే మరి ప్రపంచానికి చక్రవర్తి. కాబట్టి లోకంలో ఉన్న అన్ని సంఘాలకు కూడా ప్రభు వెంట స్వయంగా తన శరీర రక్తాలను అందిస్తున్నారట. కాబట్టి ఆయన రూపంలోకి మనలను మార్చుకోవటానికి, క్రమక్రమంగా మన రూపును మార్చటానికి, మరి ఆది కాలంలో మందారులు మరి అంటే ఆదామవలు పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క మహిమను మరలా మనకు తిరిగి ఇవ్వటానికి ఆయన మనలను ప్రతి దినము తన రక్తం చేత శుద్ధి చేస్తున్నారు. ఎందుకంటే మనం పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధిలో కూర్చుంటున్నాము, ఆయన ఎదుట మన పాపాలను ఒప్పుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చేయటం వల్ల ఏంటంట, ఆయనను మనము జ్ఞాపకం చేసుకుంటున్నామంట. కాబట్టి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ బల్ల మరి ఎంత తుమ్మకర్రదైనప్పటికీ మరి ఎంత చక్కగా మరి ప్రభు మరి మేలిం బంగారుతో కప్పబడినట్లుగా ప్రభు తన మహిమతో మనలను కప్పుతున్నారన్నమాట. కాబట్టి అటువంటి స్థితిలోకి మనం రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి సాధారణంగా మన చర్చెస్ లో ఎన్నో రకాలైన మనుషులు ఉంటారండి కదండి. కాబట్టి
కొంతమంది మనుషులు నేనే గొప్ప, నేను చాలా మంచివాడిని, నేను మంచిదాన్ని, మంచోడిని, లేకపోతే మా కుటుంబం మంచిది అని ఎట్లా మనము చాలా మరి ఒకలాంటి గర్వంతో మనం సంచరిస్తూ ఉంటాం. కానీ మనం ప్రతి దినము నువ్వు ఎటువంటి వాడవైనా సరే దినము అనుక్షణము మనము ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడవలసిందనమాట. మరి ప్రకటన గ్రంథము 2:9 ఉంటుంది, యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. మనం క్రైస్తవ సంఘంలోనే ఉంటాం, కానీ ఒకళ్ళ నుండి ఒకళ్ళు వాళ్ళు అల్లటోళ్ళండి, వీళ్ళు ఇల్లటోళ్ళండి అని ఎదుటి వాళ్ళని కించపరిచేటువంటి పరిస్థితులు మనుషులు ఉంటారు. వాళ్ళు యూదులు అనుకుంటారు, వాళ్ళు యూదులు కాదు, అసలు యూదులు అని చెప్పుకుంటారంట. అంటే క్రైస్తవులు కూడా చాలా మంది మేము క్రైస్తవులు అండి, మేము అలా అండి ఇలాగండి అని చెప్పుకుంటారు, కానీ వారి ప్రవర్తనను బట్టి దేవుణ్ణి మహింపరిచే స్థితికి వారు ఉండరు అనమాట. కాబట్టి మన ప్రవర్తన, మనం చేసే ప్రతిది కూడా మన ప్రభు మనల్ని గమనిస్తున్నారు, ఆయనకు మహిమకరంగా నేను ఉండాలి అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్ళినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి మరి అవమానం కలిగించే బిడ్డలంగా మనం ఉండము. మరి ఇక్కడ అలా చేసేవాళ్ళు ఎవరట? యూదులు మనం చెప్పుకునేవారు. అంటే మేము క్రైస్తవులు మనం చెప్పుకుంటారు, కానీ క్రైస్తత్వాన్ని వారిలో చూపించిన వారు ఉంటారంట. మనం అటువంటి పరిస్థితిలో ఉన్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. అటువంటి వాళ్ళు మరి దేవుని బల దగ్గరకు వచ్చినప్పటికీ మరి అయోగ్యంగా తీసుకునే వాళ్ళకి శాపం వస్తుందని చెప్తున్నారు దేవుడు. కాబట్టి యోగ్యత కలిగిన పరిస్థితి మనం కావాలంటే మనం దీనత్వం కలిగినటువంటి మనసుతో ప్రభు సన్నిధిలో మనం ఆయన శరీరము నేను తీసుకుంటున్నాను, ఆయన రక్తాన్ని నేను తాగుతున్నాను, ఇది నా శరీరంలో నన్నెత్తి నుండి అరికాల వరకు ప్రతి అణువుని మరి అట్లా శుభ్రం చేస్తూ వెళ్తుంది అని మనం ఎప్పుడైతే భావించి దాని నమ్మకంతో విశ్వాసంతో తీసుకుంటామో అప్పుడు మనము పవిత్రపరచబడతాము. కాబట్టి మనం నిత్య జీవం కొరకు మనం ఎదురు చూడవలసిన వారమే కానీ ఈ లోకంలో ఉండే వాళ్ళము కాదు అని కూడా మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము ఈ లోకం కొరకు పాటుపడ్డామంటే ఈ లోకం ఎలాగ నశించిపోతుందో దాంతోపాటు మనం కూడా నశించిపోయే స్థితి వస్తుంది. ఈ రాకడ అనేది నేడు రేపు ఎప్పుడూ తెలీదు, నెక్స్ట్ గడిలోనే రావచ్చేమో. కానీ మనం సిద్ధంగా ఉన్నామా? మనము రాకడ తలంపుల్లో ఉంటున్నామా? దేవుని గురించిన తలంపుల్లో ఉంటున్నామా? లేదు అంటే ఈ ఐహిక విచారాలు అటువంటి ముళ్ళ కంపులు మన మీద పడిపోయి మనలో ఉన్నటువంటి ఆ జీవాన్ని ఎదగనీయకుండా చేసే పరిస్థితుల్లో మనం చిరుకుపోయి ఉన్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. త్రోవ పక్కన పడిన విత్తనాలంట మరి పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి అంట, మనుషులు తొక్కేస్తున్నారట. కాబట్టి అటువంటి త్రోవ ప్రక్కన అంటే మనము అసలైన నేలలో లేకుండా మనము త్రోవ పక్కలో ఉన్నామా? రాతి నేల ఉన్నామా? రాతి నేల అయితే వేరు దాంట్లోకి వెళ్ళదు కదండి. వేరు చాలా మరి డెలికేట్గా ఉంటుంది, రాయి అనేది చాలా కఠినమైనది. అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. మన హృదయాల్ని మాంసగుండుగా చేయగల శక్తి గల దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రభు సన్నిధికి వద్దాం, ప్రభు సన్నిధిలో మనం కనపడదాం. మనం ప్రతి దినము అట్లా ఉండటం వల్ల మనకు నిత్య జీవంలో శాశ్వతంగా ఆయనతో పాటు ఎలా కాలము ఆయన బల ఉండి ఆ యొక్క సంతోషాన్ని అనుభవించే స్థితికి మనం వెళ్ళటానికి మనము చూడాలి. కానీ మరి నిమిషంలో నాశనం అయిపోయేటువంటి ఈ లోకం గురించి మనము ప్రాకులాడటం అనేది అంత మరి మంచిది కాదు అనేది మాత్రం మనం గ్రహించాలి. మన జ్ఞానానికి అందాలి అది. అటువంటి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఏది ప్రయారిటైజ్ చేయాలో ఏది ప్రయారిటైజ్ చేయకూడదు అనేది మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మంచిదాన్నే ఎంచుకుంటాం కదండి. ఇప్పుడు ఒక చోట బంగారము ఒక మట్టి ముద్ద పెట్టారనుకోండి, ఎవరైనా చూడగానే బంగారాన్ని ఎంచుకుంటారు. ఎందుకు? అది విలువగలది, దాన్ని నమ్ముకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయి. ఈ మట్టిని నమ్ముకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. కాబట్టి మరి ఈ మట్టి ముద్ద ఒక చిన్న ముద్ద దానివల్ల ప్రయోజనం ఉండదు. కనుక దాన్ని ఎప్పుడైనా సరే విలువగల దాన్ని ఎంచుకుంటారు. మనం నిజంగా జ్ఞానులమైతే ఖచ్చితంగా ఆ యొక్క విలువగలటువంటి ఆ పరలోక భాగ్యాన్ని ఎంచుకునేటువంటి స్థితిని దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. గాడ్ బ్లెస్ చేయాలండి. అటువంటి ధన్యతలో మనము మన బిడ్డలు మన కుటుంబాలు ఉండాలని అనునిత్యం ప్రార్థించుకుందాం. ఆయన యొక్క కృపలో మనం భద్రపరచబడిన వారమై మరి
ఆయన యొక్క మరి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఆహ్వానాన్ని మనం పొంది మరి ఆయనతో పాటు సహవాసం చేస్తూ ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన బిడ్డలంగా మనం జీవిస్తూ ఆయనతో అనునిత్యము నడుస్తూ మరి ఆయన మనకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని స్వతంత్రించుటకు మరి ఆయన త్వరలో రానున్నాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనం తీసుకుని వెళ్తాకి సిద్ధపాటు కలిగి మనము ఆయనతో పాటు వెళ్ళగలుగుతాకు అట్టి ధన్యతలో దేవుడు మనందరినీ నడిపించినట్లు మనమందరము మన స్వభావాలను మార్చుకుని ప్రయారిటైజ్ చేద్దాము. ఏది విలువ కలదో ఆ విలువైన దాని కొరకు మనము ప్రాకులాడదాం. అట్టి ధన్యతలో మనం అందరం నడినట్లు దేవుడు మనకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. మనం కొద్దిసేపు మౌనంగా ఉండి, ఎందుకంటే ప్రభు సన్నిధానానికి వచ్చిన మనము మనకంటే ముందుగా వచ్చి ఆయన సింహాసనాసీనుడై తన బిడ్డలు తన దగ్గరకు రావటం చూస్తున్నారు. మరి ఆయన దగ్గరకు వచ్చిన మనము ఆయన మీద దృష్టి పెట్టి ఆయనను చూడాలని మన ఈ యొక్క మరి అంధకార సంబంధమైన ఆత్మీయమైన గుడ్డితనాన్ని నుండి మనం విడుదల పొంది ఆయనను కన్నులారా చూడగలిగిన స్థితిని ఇవ్వగలిగిన శక్తి గల దేవుడు. కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో ఉన్న మనము కొద్దిసేపు మౌనముగా మన దృష్టిని ఆయన మీద పెట్టుకుని మనోనిదానము కలిగి ఉన్నాం. మనోనిదానంగా ఉన్నప్పుడే ప్రభువును మనం చూడగలం. మనోనిదానం కలిగిన మనము ప్రభు సన్నిధిలో మన తప్పులను పాపములను ఒప్పుకుందాం. మనకు దేవుడు సమయం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోమంటున్నాడు ప్రభు. సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకోమంటున్నాడు. దేవాది దేవుని యొక్క వాక్కును మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానము కలిగి ఆయన సన్నిధిలో మన ప్రతి పాపం నొప్పుకొని ఆయన రక్తం చేత శుద్ధి పడదాం. మనకు గుర్తున్నా గుర్తు రాకపోయినా ప్రభా ఇదిగో నన్ను నీకు అప్పగించుకుంటున్నాను కనుక నన్ను చూడు నాయన, అణువణువును శుద్ధి చేయి ప్రభువా. నేను అది తప్పు అనుకోవట్లేదు, అది పాపం అనుకోవట్లేదు కనుక అవి కూడా నాకు చూపించు అని మనం ప్రభువుని అడుగుదాం. పాపములను ఒప్పుకున్న మనము ఆయన రక్తం చేత శుద్ధి పడబడిన మనము ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రభు నీతో సహవాసం చేస్తానయ్యా, నా కోసం నువ్వు నాకు విలువగలటువంటి ఆ నిత్య జీవాన్ని ఇస్తానన్నప్పుడు దాని విలువను గుర్తించే జ్ఞానం నాకు దయచేసి నా ప్రభ అట్టి ఆ యొక్క స్థితిలోకి నేను రావాలని నేను తీర్మానించుకుంటున్నానయ్యా. నాకు సహాయం చేయతండి. నా తీర్మానంలో నేను నిలిచి నీవు సిద్ధపరిచిన ఆ యొక్క నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాకు నాయన నీ కృపను కనపరచమని ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందాం. మనం బలహీనలము, ఎందుకంటే మనుషులం కాబట్టి ఎటువైపు పడుతున్నామో మనకే తెలియదు. ఇది చేయాలని ఒకటి అనుకుంటాం కానీ దానికి వ్యతిరేకంగా ఎన్నోసార్లు చేస్తూ ఉంటాం. చేయకూడనివి మనం తెలియకుండానే చేస్తూ ఉంటాం. కనుక ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకుందాం. మనల్ని సంపూర్ణంగా ప్రభువునకు సమర్పించుకుందాం. ఎందుకంటే అణువును ఆయన శుభ్రం చేయాలంటే
మనం ఎంత కుదురుగా కూర్చోవాలి కదా ఆయన సన్నిధిలో. పూర్తిగా ఆయనకు మనం సహకరించినట్లయితే మనం ప్రతి పాపం నుండి మనం విడుదల పొందగలం. మన చిన్నపిల్లలు మరి ఏదైనా మనం వారికి చేయాలనుకున్నప్పుడు, ఏ హెయిర్ కట్ చేయాలన్నా లేకపోతే బ్రేడ్స్ చేయాలన్నా ఏదైనా సరే వారు కుదురుగా కూర్చోరు. కానీ వారు కుదురుగా కూర్చునేలాగా మనం చేసి మనం ఏ విధంగా మనం చేయాలనుకున్న పని చేస్తామో ఆ విధంగా మనం కూడా ప్రభు సన్నిధిలో కుదురుగా ఆయనకు పూర్తిగా సమర్పించుకుని ఆయనకు విధేయులమై ఆయన సన్నిధిలో మనము దీనత్వాన్ని ధరించుకుని మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనల్ని నడినెత్తి నుండి కాళ్ళ వరకు కూడా శుభ్రం చేయగలిగిన దేవుడు, శుద్ధి చేయగలిగిన దేవుడు, పరిశుద్ధపరచగలిగిన దేవుడు మన దేవుడు. కనుక ప్రభువునకు మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకుందాం. సమర్పించుకున్నామని ప్రభువుని వేడుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మమ్మల్ని పరిశుద్ధపరిచయ్యా. నీతో మేము అనుదినము సహవాసం చేస్తూ నా ప్రభా నీతో నడవగలిగిన స్థితిని, నా ప్రభా నీ బల్ల యొద్ద కూర్చుండగలిగినటువంటి స్థితిని మాకు దయచేయి ప్రభా. మేము ఈ లోకంతో స్నేహం చేస్తూ నాయన నీకు విరోధంగా మేము నడిచినప్పటికీ నా ప్రభా నాయన మమ్మల్ని క్షమించి మాకు మా బిడ్డలకు నాయన నిత్య జీవాన్ని ఇస్తానని ప్రభా మా కొరకు ప్రాణాన్ని ఇచ్చిన దేవాది దేవ నాయన ఆ నిత్య జీవాన్ని మేము స్వతంత్రించుకునే యోగ్యతను కూడా మాకు దయచేయి ప్రభా అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ఈ లోక సంబంధమైన ఎంత వైభవం ఉన్నప్పటికీ అది మేము విడిచిపెట్టవలసి ఉన్నదండి. అటువంటి థాటును ప్రభా మేము మాలోనండి ప్రభా తండ్రి నిలుపుకోలేకపోతున్నామయ్యా. అదే శాశ్వతం అనుకుని దాని కొరకు ప్రాకులాడుతున్నాం. మాకు నాయన నా తండ్రి నాయన మాకు తండ్రి నాయన నీ వైపు తిరిగి నా ప్రభా నాయన నీవు మా కొరకు నిర్ణయించినటువంటి మా కొరకు నువ్వు ఫ్రీగా ఇస్తున్నటువంటి ఆ నిత్య జీవాన్ని నాయన మేము స్వతంత్రించుకోగలుగుటకు ప్రభా విలువైన దాన్ని మేము పొందగలుగుటకు యోగ్యులముగా చేయుటకు ప్రభా నాయన నువ్వు కృప చూపు నాయన అని ప్రభువును వేడుకుందాం. ఈ లోక ప్రయాణంలో ప్రభా నా తండ్రి మాకు ఎంత కావాలో అంత మాత్రమే మేము తీసుకోగలుగుటకు నీ కృపను కనపరచయ్యా. ఇశ్రాయేలీలు మన్నాను ప్రభా ప్రతిదినం కూర్చుకున్నప్పటికీ నాయన అనుదినము ఆహారమును వారికి దయచేసినట్లుగా తన తండ్రి ఎక్సెస్ గా కూర్చుకున్న వాళ్ళకి ఎక్సెస్ గా మిగలలేదట ప్రభా నా తండ్రి. నిజమే తండ్రి, ఈ లోకంలో మేము ఏదో కూర్చుకుంటాం కానీ దాన్ని మేము అనుభవించలేం ప్రభా. కానీ నిత్య జీవం అయితే మేము ఎల్లకాలము సంతోషంగా అసలు అది ఊహకందనటువంటి ప్రభా గొప్ప ఆనందం ప్రభా నా తండ్రి. దాన్ని స్వతంత్రించుకోమని నువ్వు చెప్తున్నప్పుడు మేము మా ఊహల్లో కూడా దాన్ని ఊహించలేనటువంటి స్థితిలో ఉంది ప్రభా. దాని విలువను గ్రహించలేకపోతున్నామయ్యా. మాకు సహాయం దయచేయండి. మా ఆత్మీయ నేత్రాలు తెరవండి నాయన, మా ఆత్మీయ చెవులను తెరవండి ప్రభా, మా హృదయాలను తెరవండి నాయన అని ప్రభుని వేడుకుందాం. మేము మా బిడ్డలో ఈ లోకంలో నా తండ్రి మాకు ఏది అవసరమో నాయన మేము అడగకముందే
మా కొరకు సమస్తమైన మేలులను సిద్ధపరిచి ఉంచిన దేవాది దేవా నాయన, మేము వాటి వైపు కాకుండా నీ వైపు చూచినట్లయితే నాయన, నీవు మాకు ఏమి కావాలో సమస్తము దయచేయగల శక్తి గలవాడు అని నాయన మేము విశ్వసిస్తుండగా నా ప్రభ మాకు అట్టి వివేచన జ్ఞానం దయచేయమని ప్రభుని వేడుకున్నాం. నాయన త్వరలో వస్తున్నామని ప్రభ నా తండ్రి, లోకంలో జరిగే ప్రతి కార్యాన్ని బట్టి చూస్తున్నామయ్యా. నీ రాకడ బహు సమీపం ఉందని తెలుస్తున్నప్పటికీ నీ నాయన సిద్ధపడలేకపోతున్నామయ్యా. లోతును ప్రభ నువ్వు చెప్పావు నాయన, రండి బయటికి అంటే ప్రభ తను బయటికి రాలేకపోతున్నాడు అటు ప్రభ నాయన. ఆ టైంలో నువ్వు చెయ్యి పట్టుకుని వారిని బయటికి తీసుకొచ్చేవాడిని వింటున్నాం ప్రభ నాయన. మేము కూడా ఈ లోకపు దాంట్లో ప్రభ చిక్కుల్లో ప్రభ బంధకాల్లో పడిపోయిన తండ్రి లేవలేని స్థితిలో నాయన, రాకడకు సిద్ధపడలేని స్థితిలో ఉన్న మమ్మలను చేయి పట్టుకుని లేవనెత్తండి, బయటికి లాక్కరండి ప్రభ, మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, రాకడలో ఎత్తబడగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. రాకడ బహు సమీపంగా ఉందని దేవుడు పదే 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 మనకు గుర్తు చేస్తున్నాడు. బోధింపబడిన మనము తప్పిపోయినట్లయితే మనకి ఎక్కువ శిక్ష ఉంటుంది. తెలియని వారు తప్పిపోయినట్లయితే వారికి ఎక్కువ శిక్ష ఉండకపోవచ్చు. కానీ తెలుసు కూడా మనం సిద్ధపడకపోతే దాని పర్యవసానము వేరుగా ఉంటుంది. కనుక మనము తెలుసుకున్నాము, అటు జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు, మనకు తెలియపరుస్తున్నప్పుడు మనము సిద్ధపడి ఆయన రాకడలో ఎత్తబడగలగటకు కావలసినటువంటి జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, బలాన్ని దయచేయమని ప్రభుని వేడుకున్నాం. శరీరం బలహీనమైన ఆత్మ సిద్ధంగా ఉండాల. శరీరం బలహీనమే కానీ ఆత్మ బలంగా ఉండాల. అటువంటి బలమైన ఆత్మను మనం కలిగి ఉండగలుగుటకు దేవుడు తన ఆత్మ సహాయం చేత మనను బలపరచాలని ప్రభుని వేడుకున్నాం. వేడుకున్నాం. మనము ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. స్తోత్రం నాయన. నాయన ప్రభ నాయన, అనుదినము మాతో మాట్లాడుచున్న దేవాది దేవా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నూతన వారంలో ప్రవేశపెట్టావు, నీకు వందనాలు. నూతన దినంలో ప్రవేశపెట్టావు, నీకు వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా నీ సన్నిధిలో కూర్చుని నీ జ్ఞానవచనాలు వింటకు మాకు సహాయం దయచేసిన దేవాది దేవా నీకు వందనాలు. నాయనా ప్రభ మమ్మలను హెచ్చరిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. మేము సిద్ధపడలేమని తెలుసు ప్రభ నాయన, మాకు సిద్ధపాటు కొరకు ప్రభ నీ ఆత్మ సహాయాన్ని మాకు అందించుచున్న దేవాది దేవా నీకు వందనాలు. నాయన ఈ లోకంలో ఎట్టి పరిస్థితులను విడవబడుకున్నట్లు ప్రభ నాయన, నీతో పాటు మేము సహవాసం చేయాలని, నీతో పాటు బలలో పాలు పొందాలని నాయన, నీతో నిత్య జీవంలో గడపాలని నా తండ్రి నాయన, నువ్వు ప్రభ మా కొరకు చేస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని సిద్ధపరిచయ్యా నీకు వందనాలు, వందనాలు ప్రభా. ఆ గడియ మాకు తెలియకపోయినప్పటికీ నేను నీతో సహవాసం చేసినట్లయితే ఆ గడియను మేము తప్పిపోకుండా ఉండగలమని ప్రభా వాక్యంతో మాట్లాడిన దేవా. నాయన మీతో సహవాసం చేస్తూ నాయన నువ్వు ఏ నిమిషంలో వచ్చినా మేము మెలకుగా ఉండగలుగుతాం ప్రభా. నీ కృపను మాకు అనుగ్రహించడానికి ప్రభా నువ్వు చేస్తున్న సహాయాన్ని బట్టి నీకు వందనాలు. మాకు మెలకు దయచేయండి రాజా, నీకు వందనాలు. స్తుతులు చెల్లించిన మనము ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉందాం. ప్రభు మనకు కనపడే మనతో మాట్లాడగలిగిన దేవుడు, మనోనిదానం కలిగి ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే, ఆయన వరకు మన హృదయాన్ని ఎత్తుకున్నట్లయితే ఆయన స్వరాన్ని వినగలిగిన స్థితిని దేవుడు దయచేయగలడు. ఆయనను కన్నులారా చూడగలిగిన స్థితిని దేవుడు దయచేయగలడు. కనుక అప్పా నాకు కనపడు, నాతో మాట్లాడయ్యా అని ఆయన సన్నిధిలో మనం వేడుకుంటూ
కొద్దిసేపు మౌనంగా. నిన్ను కలిగిన వారి మాట ఎన్నాలేవు జిహ్వయు కల నిన్ను ప్రేమతో చూచు వారికి నీదు ప్రేమ ఏమియో తెలియను యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. స్తుతులకు పాత్రడా, స్తోత్రార్హుడా నీకు వందనాలు. మా కార్యక్రమం అంతట్లో మీరు తోడయండి, మమ్మల్ని నడిపించిన దేవాది దేవానికి వందనాలు. నీ సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని ఇచ్చిన దేవానికి వందనాలు. మేము నేర్చుకున్న ఈ ప్రభ, మేము ధ్యానించుకుని నా ప్రభ వాక్యానుసారంగా ప్రభ నడుచుకుంటున్నా ప్రభ. నిన్ను ప్రభ నా తండ్రి నీ సన్నిధిలో మేము కాలం గడుపుచున్నా ప్రభ. నిత్య జీవంలో ప్రవేశించేటువంటి యోగ్యతను మేము సంపాదించుకునేగలిగే గొప్ప కృపను తరుణాన్ని మాకు దయచేయమని, నీ ఆత్మ సహాయం చేతనే జరుగుతుందని మేము వింటున్నాం గనుక నీ ఆత్మ కొరకు వేడుకుంటూ నాయన మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను ప్రభ నువ్వు సిద్ధపరిచి నా తండ్రి నాయన రాకడలో ఎత్తబడగలిగే గొప్ప కృపను తరుణాన్ని మాకు దయచేయమని, ఒక్క డెక్క కూడా విడవబడకుండానట్లు నాయన నీ కృపను కనపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్.